హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మష్రూమ్ పకోడా 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, అంటే మష్రూమ్ ప్యాకెట్ ఉండాలనుకోండి ఇంట్లో, అప్పుడు హాఫ్ కట్ చేస్తారు. మష్రూమ్ ఇలాగా శనగపిండి, జీలకర్ర కొంచెం వేసుకుంటారు, ఉల్లిపాయ చిన్న ముక్క ఉల్లిపాయ కట్ చేసుకుంటారు, జీలకర్ర వేస్తారు, ఉప్పు తగినంత, పసుపు, అంతే కలిపేస్తాం. వెంటనే 5 మినిట్స్లో అయిపోతుంది మష్రూమ్ పకోడా. ఇంకా టేస్టీ అంటారా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరు తింటారు మరి మష్రూమ్ పకోడా? ఎవరికి కావాలో మష్రూమ్ పకోడా? సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం సోడా కారం ఉందనుకోండి, మీ దగ్గర వేసుకోండి. అంటే సోడా కారం ఉంటే కొంచెం వేసుకోండి. ఇగో అలా కట్ చేసి పచ్చివి ముక్కలు వేసేయడం అంతే. జస్ట్ ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకెవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది. మనం బయట ఆర్డర్లు ఇచ్చి బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు మనం బయటికి వెళ్ళి తేయడానికి మన టైం పడుతుంది కదా. సో ఆ టైంలో మనకి ఇంట్లో మంచిగా ఆర్గానిక్గా మనం హెల్తీ ఫుడ్ తినొచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అవును కదా, అవునా కదా? ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంట్లో చేసే ఫుడ్ కాబట్టి. అమ్మ చేతి వంట. కొంచెం నేను రవ్వ వేసాను, అందులో యాడ్ చేశాను. రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీ వస్తుంది కాబట్టి రవ్వ కూడా కొంచెం యాడ్ చేశాను అంతే. మీకు ఒక 5 మినిట్స్లో దొడ్డమని అయిపోతుంది మష్రూమ్ పకోడా. రెడీ టు మష్రూమ్ పకోడా. 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్. ఈవినింగ్ స్నాక్స్ కింద పనికొస్తుంది. ఇంటికి ఎవరు వస్తే గెస్ట్స్ అప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంట్లో అడుగుతారు ఏదైనా కావాలని, సో పకోడా ఇదే మష్రూమ్ ప్యాకెట్ కొనుక్కొని ఉంచుకోండి, ఇలా చేసుకొని తినేయండి.